నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను చక్కర్ల ఝాన్సీ. బీహార్ పాలిటిక్స్ లో బిగ్ ట్విస్ట్. సీఎం గా కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్. బీహార్ లో ఎన్డీఏ కూటమి గ్రాండ్ విక్టరీ కొట్టింది. బీజేపీ జేడీయూతో పాటు కూటమిలో మరో పార్టీ లోక్ జనశక్తి పార్టీ ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లతో ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఆర్వీ పార్టీకి బీహార్ ఉప ముఖ్యమంత్రిగా పదవి దక్కే అవకాశం ఉంది. బీహార్ లో ఎన్డీఏ గెలిస్తే ఉప ముఖ్యమంత్రి పదవి చేపడతారా అని ఈ వారం ప్రారంభంలో విలేకరులు చిరాగ్ ను అడిగారు. దానికి ఆయన రెస్పాండ్ అవుతూ కూటమి మెజారిటీతో సాధిస్తే తమ పార్టీకి ఆ పదవి వస్తుందని చెప్పారు. ఇక ఇప్పుడు అనుకున్నట్లుగానే సీట్లు సైతం వచ్చాయి. అయితే ఈసారి నితీష్ సీఎం అవుతారా లేదా చిరాగ్ పాస్వాన్ అవుతారా అని సందిగ్ధంగా మారింది. విషయంలోకి వెళితే బీహార్ యావత్ దేశం మొత్తం మదిరిపోయేలా చేసిన ఎన్నికలు. ఉత్కంఠభరితంగా సాగిన బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించిన విషయం తెలిస్తే కూటమి నేతలు కూడా ఊహించని విధంగా బీహార్ ఫలితాలు వచ్చాయి. కూటమిలోని బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ పార్టీలు బీహార్ లో విజయ దుందుబి మోగిస్తున్నాయి. బీజేపీ, జేడీయూ పార్టీలకు ధీటుగా లోక్ జనశక్తి పార్టీ కూడా ఎన్నికల ఫలితాల్లో అదిరిపోయే ప్రదర్శన చేసింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 90% స్ట్రైక్ రేట్ తో దూసుకెళ్తుంటే యువ పార్టీ ఎల్జేపీ సైతం చిరాగ్ పాస్వాన్ సారథ్యంలో 75% పైగా స్ట్రైక్ రేట్ తో విక్టరీ కొట్టింది. ఈ అఖండ విజయంలో ఆ పార్టీ అధినేత చిరాగ్ పాస్వాన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. గత ఎన్నికల్లో ఒక్క స్థానానికే పరిమితమైన ఎల్జేపీ పార్టీ ఈ ఎన్నికల్లో 75% పైగా స్ట్రైక్ రేట్ తో విజయం సాధించడంపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో కూడా జేడీయూ ఎక్కువ స్థానాలు దక్కించుకుంది. దీంతో మళ్ళీ నితీష్ కుమారే సీఎం అని ఫిక్స్ అయ్యారు. 10వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని భావించారు. కానీ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. బీహార్ లో నెక్స్ట్ సీఎం ఎవరనే దానిపై పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. సీఎం పదవికి నితీష్ దూరం. నితీష్ కుమార్ బీహార్ లో తిరుగులేని శక్తిగా భారత రాజకీయాల్లో సరికొత్త చరిత్రను తిరగరాశారు. బీహార్ ప్రాంతీయ పార్టీ జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ కు ముఖ్యమంత్రి పదవి. వీళ్ళిద్దరూ వేరు కాదు. దాదాపు 20 సంవత్సరాలుగా బీహార్ ను నడిపించిన వ్యక్తి ఇప్పుడు మరోసారి శాసనసభ ఎన్నికల్లో చక్రం తిప్పారు. కానీ ఈసారి సీఎం కుర్చీ ఆయన నుంచి చేజారిపోతుంది. కేంద్ర ప్రభుత్వం సైతం ఈసారి కూడా ఆయనే సీఎం చేయడానికి బీజేపీ సిద్ధంగా లేరు. బీహార్ లో ఎన్డీఏని అధికారంలోకి తీసుకురావడానికి బీజేపీ నాయకులు కూడా బాగా పనిచేశారు. దీంతో ఈసారి సీఎం కుర్చీ కమలం పువ్వు నాయకులకే కావాలని పట్టుబట్టే అవకాశాలు చాలా ఉన్నాయి. దానికి తోడు నితీష్ కుమార్ వయసురీత్యా బాధ్యతల ఒత్తిడి దృష్ట్యా ఆయన ఈసారి ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధాని మోడీ లాంటి వారు కూడా నితీష్ కాకుండా బీజేపీ అభ్యర్థికి పట్టం కట్టాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే మొదటి నుంచి ఎన్డీఏ కూటమి తమ ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ప్రకటించలేదు. అప్పుడు అవమానం, ఇప్పుడు ప్రశంసలు. 2020 అసెంబ్లీ ఎన్నికల సమయంలో చిరాగ్ పాస్వాన్ రాజకీయ భవిష్యత్తు ఒక రకంగా అంధకారంగా కనిపించింది. అదే ఏడాదిలో చిరాగ్ ఎన్డీఏ ఇతర కూటములతో పొత్తు పెట్టుకోలేదు. సొంతంగానే పోటీ చేశారు. అయితే 130 కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసిన కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్నారు. ఈసారి ఆయన పార్టీకి ఎన్డీఏ నుంచి 29 సీట్లు దక్కగా ఇతర మిత్రపక్షాలు అంతగా అంగీకరించలేదు. కానీ ఆ పార్టీ ఇప్పుడు గ్రాండ్ విక్టరీతో మంచి స్ట్రైక్ రేట్ తో విజయాలు సాధించడం విశేషం. 43 ఏళ్ల చిరాగ్ ముందు నుంచే ప్రధాని నరేంద్ర మోడీపై, బీజేపీపై అభిమానాన్ని చాటుకున్నారు. ఎన్డీఏలో ఉన్నా లేకున్నా సైద్ధాంతికంగా మద్దతు ప్రకటిస్తూనే ఉన్నారు. 2020 ఎన్నికల్లో తన సమస్య అంతా నితీష్ కుమార్ తోనే అని బల్లగుద్ది చెప్పారు. అప్పుడు సొంతంగా పోటీ చేసి జేడీయూ అభ్యర్థులపైనే తమ పార్టీ నేతల్ని బరిలోకి దింపారు. అలా జేడీయూ ఓట్లు చీల్చి నితీష్ కు దెబ్బ కొట్టాయి. అంటే నితీష్ ను దెబ్బ కొట్టారు. ఆ తర్వాత 2021లో ఎల్జేపీ చీలిపోయింది. చిరాగ్ చిన్నాన
ఎల్జేపీ వ్యవస్థాపకుడైన దివంగత రామ్ విలాస్ పాస్వాన్ సోదరుడైన పశుపతినాథ్ పరాస్ మోడీ శిబిరంలోకి వెళ్లారు. కానీ 2024 లోక్సభ ఎన్నికల నాటికి పరిస్థితులు మారిపోయాయి. చిరాగ్ తిరిగి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలోకి వచ్చి లోక్సభ ఎంపీగా గెలిచారు. మోడీ 3.0 కేబినెట్ లో కేంద్ర మంత్రి అయ్యారు. ఒకప్పుడు తన తండ్రి సహచరుడైన 74 ఏళ్ల నితీష్ తో ఉన్న విభేదాన్ని ఆయన ప్రస్తుతం ప్రస్తావించట్లేదు. ఏదో ఒక సమయంలో రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తారా అని ఆయన అడిగితే 2030 నాటికి అది జరుగుతుందని చెప్పారు. చిరాగ్ తండ్రి రామ్ విలాస్ కూడా ఎక్కువగా జాతీయ రాజకీయాల్లోనే కొనసాగారు. ఇక బీహార్ ఎన్నిక విషయానికి వస్తే బీహార్ ఎలక్షన్ 2025లో ఈసారి చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఎన్నికల్లో ఎల్జేపీ 29 స్థానాల్లో పోటీ చేయగా 23 సీట్లతో ఆధిక్యంలో కొనసాగుతోంది. క్రికెట్ లో రవీంద్ర జడేజా చివరి ఓవర్లలో మ్యాచ్ ను గెలిపించినట్లే చిరాగ్ పాస్వాన్ కూడా ఎన్డీఏ తరపున ఇలాంటి పాత్రే పోషించినట్లు ఆయనపై ప్రశంసలొస్తున్నాయి. దీంతో ఈసారి బీహార్ లో యువ కెరటంకే సీఎం పగ్గాలు అందబోతున్నాయని బీహార్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.